బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడిక పూర్తిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా సైలెంట్ వేవ్లో కాస్త 10 రోజుల నుంచి కూడా కేవలం రిజల్ట్స్ పైన ఫోకస్ పెట్టారు అంతా కూడా. కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకులు విదేశాల నుంచి తిరిగి ఆంధ్రాకు వచ్చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఇటీవల అమెరికాను పర్యటన అని చెప్పి ఇటలీకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో చాలా అజ్ఞాత పర్యటనలు చేశాడు విదేశాల్లో. ఆ తర్వాత అనూహ్యంగా నిన్న ఆయన చంద్రబాబు హైదరాబాద్లో ల్యాండ్ అయిన సంగతి మనం చూసాం. హైదరాబాదులో తాను సొంత ఇంట్లో హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్కు కూడా తాను వచ్చేదానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో పవన్ కళ్యాణ్తో కూడా భేటీ నిర్వహించబోతున్నారట చంద్రబాబు నాయుడు గారు. రాబోయే ఎన్నికల ఫలితాలు చాలా వరకు వాళ్లకు ముందస్తుగానే అవగాహన ఉంది, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం ఇంకా వాళ్ళు బయట పెట్టలేదు ఎవరు కానీ. ఎలాగో ఎగ్జిట్ పోల్ జూన్ 1న ఉంటుంది. ఆ తర్వాత జూన్ 4న ఫలితాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 గంటల నుంచి ఇంచుమించు సాయంత్రం 4:30-5 గంటల లోపు మ్యాక్సిమం ఫలితాలు అయితే బయటకు వచ్చేస్తాయి. తెలిసిపోతుంది ఎవరు గెలుస్తున్నారు అనే దానిపై. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక విదేశీ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి జగన్ అలాగే సతీమణి వైఎస్ భారతి ఇద్దరు కూడా రేపు రాష్ట్రానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరిగి ప్రయాణం కాబోతున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకుంటారు. ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు జూన్ 4కు రిజల్ట్కి అయితే సిద్ధం అంటున్నారు. ఈ నెల 17న అంటే మే 17న లండన్ పర్యటనకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కుటుంబ సభ్యులు వైఎస్ భారతి కుమార్తెలు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి విదేశ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఇక ముందుగా లండన్కు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆ తర్వాత కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో సైతం పర్యటించినట్టుగా తెలుస్తుంది. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోతున్నారు. గ్రాండ్గా ముఖ్యమంత్రికి రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు వెల్కమ్ చెప్తున్నారట రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, కీలక పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఇక విశాఖపట్నం వేదికగా జూన్ 9న ముహూర్తం తేదీ ఫిక్స్ అంటున్నారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అడుగు పెట్టడం అయితేనేమి, గన్నవరం విమానాశ్రయానికి గ్రాండ్గా వెల్కమ్ చేస్తాము. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తారు. ఇక ఫలితాల రోజున మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. దేశం మొత్తం శబాష్ అంటుంది. ఆ మాదిరిగానే ఫలితాలు రాబోతున్నాయి. భారీగా బ్రహ్మాండంగా రాసి పెట్టుకోండి, చరిత్ర తిరగరాసే ఫలితాలు వస్తాయి అంటూ వైసీపీ నాయకులు చాలా ధీమా వ్యక్తం చేయడమే కాదు, జూన్ 9న ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు సైతం శరవేగంగా చేస్తుండడం ముఖ్యంగా గమనార్హం. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో ముందుగానే మేము గెలుస్తాము అన్న నమ్మకం పార్టీ కార్యకర్తల్లో లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, పార్టీ ముఖ్య నేతలకైతేనేమి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెన్స్తో మళ్ళీ మేమే అని కాలర్ ఎగరేసి చెప్తున్నారు. రాబోయే కొద్ది రోజులు ఓపిక పట్టండి, ఒక వారం రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది, మామూలుగా ఉండదు అంటూ కూడా వాళ్ళంతా కూడా అధికారిక ప్రకటనలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరితో కూడా భేటీ రేపు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో చాలా క్రియాశీలక మార్పులు వస్తున్నాయి. మనం ఊహించినట్టుగా లేదు, పరిణామాలు చాలా పూర్తిగా రివర్స్లోనే ఉన్నాయి. పార్టీని ముందుకు తీసుకెళ్లడమే సవాల్గా మారే రోజులు దగ్గరికి రాబోతున్నాయి. కాబట్టి ఎలాంటి అడుగులు వేయాలి, ఏం తీసుకోవాలి, దీనికి తగ్గట్టుగా చర్యలు అన్నట్టుగా చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ రేపు భేటీలో మాట్లాడుకొని చర్చలు జరుపుకుంటారంట. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు కన్ఫామ్ అయ్యి ఒకవైపున జెండా రెపరెపలాడుతుంటే మరోవైపు ఓటమి చెందుతామని తెలిసి ఎలా తిప్పికొట్టాలో అనే దానిపై చంద్రబాబు కూటమి కూడా ఆలోచిస్తుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేనంత సైలెంట్గా తాను అడుగులు వేస్తుండడం అయితేనేమి, కూటమి అని ముందు ఎగిరిన చంద్రబాబు సభ్యులు ఇప్పుడు దేశం మొత్తం కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా జై పలకడం లేదు. కేంద్ర పెద్దలు, సెంట్రల్ మినిస్టర్స్ సైతం జగన్ వైపుకు జై కొట్టడం, తెర వెనకాలకు ఆల్రెడీ అభినందనలు తెలియజేయడం, ఎగ్జిట్ పోల్ డాటా కీలక నాయకుల చేతికి పోవడం, ఇదంతా కూడా చూస్తుంటే గెలుపు ఏ రేంజ్లో ఒక్కొక్కరి బాక్సులు పగులుతాయి అన్నది మాత్రం క్లియర్గా కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందనే దానిపై.